అందరికి నమస్కారం. ఇప్పుడు పెద్దలు గౌరవనీయులు శ్రీ మీనాక్షి నాయుడు గారు చేసిన కొన్ని కామెంట్ల మీద మీరు నన్ను ఎక్స్ప్లెనేషన్ అడుగుతా ఉన్నారు. ఈరోజు ఆదోనిలో కూటమి ప్రభుత్వం గెలిచింది. నా తెలుగుదేశం, నా జనసేన, నా భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కలిసి ఏకతాటి మీదకు వచ్చి కార్యకర్తలందరూ కూడా అందరూ కలిసి పనిచేస్తేనే వైఎస్ఆర్సీపీ పార్టీ మీద మేము బ్రహ్మాండమైనటువంటి మెజారిటీతో గెలిచినాం. దాంట్లో ఏం అనుమానం లేదు. అది ఎప్పటికీ కూడా మేము దాన్ని కంటిన్యూ చేస్తాం. ఈ విజయం కొనసాగుతుంది. రెండో విషయం, అబద్ధాలు చెప్పినారని ఆయన చెప్తా ఉన్నాడట. అబద్ధాలు చెప్పాల్సిన అవసరం నాకేముంటుంది? ఏదైతే ఆన్ రికార్డు ఉంటుందో దాన్నే మాట్లాడతాను. ఆన్ రికార్డుగా ఆయనకు కూడా నేను కలిసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఏది నిజం ఏది కాదు అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతే తప్ప ఆయన్ని మనం ఇంకా అబద్ధాలు చెప్పాల్సిన అవసరం నాకెందుకు ఉంటుంది? నేను ఎమ్మెల్యేని, నేను మాట్లాడే ప్రతి ఒక్క మాట కూడా రికార్డ్ అవుతుంది. సో ఆన్ రికార్డే మాట్లాడతాను. ఆఫ్ ది రికార్డు ఒకటి మాట్లాడడం అట్లాంటివి ఏమి ఉండదు. సార్, అసెంబ్లీ 0 అవర్లో 80 కోట్లని, ఎస్ఎస్ ట్యాంక్ పై 80 కోట్లని చెప్పారని, ఇక్కడ 39 కోట్లని చెప్పారని చెప్పేసి ఆయన. నేను ఏ విధంగా 80 కోట్లు అన్నానో, ఏ విధంగా 37 కోట్లు అన్నానో డాక్యుమెంట్ ప్రకారంగానే మాట్లాడినాను. దాన్ని నేను ఆయనకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బహుశా ఏదైనా కన్ఫ్యూజన్ ఉంటుందేమో ఆయనకి నేను మాట్లాడిన దాని మీద. ఏదైనా క్లారిఫికేషన్ ఉంటే నన్ను అడిగి ఉండొచ్చు. నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన బాధ్యత కూడా నాకు ఉంటుంది. తప్పనిసరిగా ఆయన్ని కలిసి ఏ ప్రకారంగా మాట్లాడినానని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇబ్బంది లేకుండా చూసుకుంటాం. గెలిచాక ఒంటెద్దు పోగొట్టుతో మీరు వ్యవహరిస్తున్నారని, తెదేపా కార్యకర్తల బాగోగులు అసలు పట్టించుకోవడం లేదని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించారు. ఒకటి, ఇప్పుడు ఒంటెద్దు పోకడలు అన్నవి లేనే లేవు, సమస్య లేదు. రెండవది, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని కాపాడుకోవడం నా బాధ్యత. నా తెలుగుదేశం పార్టీ మా కూటమికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తని చక్కగా చూసుకోవడం అనేది నా బాధ్యత. ఒంటెద్దు పోకడలని ఏమి. ఇప్పుడు పెద్ద ఆయనకు నాకున్నటువంటి ఒకే ఒక డిఫరెన్స్ మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇంతకుముందు కూడా కూటమికి సంబంధించిన మీటింగ్ పెట్టినప్పుడు మీరంతా వచ్చినప్పుడు మేమంతా కలిసి కొన్ని ఏదైతే ప్రభుత్వం దగ్గర నుంచి రావాల్సిన లబ్ధి ఉందో దాన్ని ఏ విధంగా మనం కార్యకర్తలకు అందించాలా అన్న విషయాన్ని చర్చించినాం. ఆ ప్రకారంగానే చేస్తున్నాం. ఇప్పుడు విడుదల చేసిన లిస్టులు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఒకటే డిఫరెన్స్ ఆయనకు నాకు అంటే, ఆయన ఇప్పుడు మీ అందరికీ తెలుసు, తెలుగుదేశం పార్టీలో 5 వర్గాలు ఉన్నాయి. జనసేనలో, బీజేపీలో అటువంటి వర్గాలు ఏమీ లేవు. తెలుగుదేశం పార్టీలో 5 వర్గాలు కూడా దానికి 5 వర్గాలకు సంబంధించిన కార్యకర్తలందరూ కూడా నాకు రాత్రి పగలు పనిచేశారు, కష్టపడి నన్ను గెలిపించినారు. అందరినీ గౌరవించుకోవడం నా బాధ్యత కాదా? నేనంటాను, అందరూ నాకు కావాలి, అందరూ కార్యకర్తలకు చేయాలి, అందరూ ఎవరైతే నాయకులు ఉన్నారో అందరికీ తగిన గౌరవం రావాలా అంటా నేను. నేను లేదు అవన్నీ పట్టించుకోకూడదు, ఆ నియోజకవర్గంలో ఈ నియోజకవర్గంలో అలా జరగట్లేదు, నేను చెప్పిందే నడవాలా అంటాడు. ఒంటెద్దు పోకడు ఎవడిది? ఆయనదే నాదే? ఆయనది ఒంటెద్దు పోకడ. ఆయన మిగతా తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకుల్ని కార్యకర్తల్ని వాళ్ళని కలుపుకొని పోవాల్సింది పోయి ఆయన విభేదిస్తూ నేనే అంటే అది ఎలా అవుతుందండి కదా? నాకు అందరూ కావాలా. నాకు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి అన్ని వర్గాలు కావాలి, అందరు లీడర్లు కావాలి, జనసేన లీడర్స్ కావాలి, బీజేపీకి కూడా కావాలి. అందరి పట్ల నేను గెలిచాను. అందరూ సహకరిస్తే, అందరూ నాకు సాయం చేస్తే గెలిచాను. మరి నేను ఎందుకు ఒక వర్గం వైపున వెళ్తాను? వర్గాలు కడుతుంది ఆయన, కానీ నేను కాదు కదా. ఒంటెద్దు పోకడ ఆయనది కదా, నాది కాదు కదా. నాది ఏ విధంగా ఒంటెద్దు పోకడ చెప్పాలి కదా. మరి అంటే గతంలో మీరు చెప్పినారు కదా సార్, ఎలక్షన్లో గెలిచిన తర్వాత నేను 10%, మీరు 90%, ఆ దాంట్లో అన్ని రాజకీయాలు మీ ఇంటి నుండే నడుస్తాయని చెప్తున్నారు. ఇప్పుడు అది జరుగుతుంది అంటున్నారా? మీ అందరూ ఇప్పుడు చెప్తాను, కూటమి ఇల్లు అది. ఆయన ఇల్లు, సొంత ఇల్లు కాదు. నా ఉద్దేశం కూటమి ఇల్లు. కూటమి అంటే ఆయనతో పాటుగా మిగతా తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులు, మిగతా జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులు. ఇప్పటికీ చెప్తాను, ఎప్పటికీ చెబుతాను, నేను కూటమిని రిప్రజెంట్ చేస్తున్నటువంటి ఎమ్మెల్యేని. ఇప్పటికీ నేను 10% మాత్రమే నా గురించి ఆలోచన చేస్తాను. 90% నా కోసం కష్టపడినటువంటి నా తెలుగుదేశం, నా జనసేన, నా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల గురించి మాత్రమే ఆలోచన చేస్తాను. రెండో ఆలోచన లేదు.
తెలుగుదేశం కార్యకర్తలు మమ్మల్ని ఏం పట్టించుకోవడం లేదు, మమ్మల్ని రావద్దు కూడా అంటున్నారు. మాకు ఏ విధంగా సాయం చేయడం లేదు అంటున్నారు సార్. అంటే ఎలక్షన్ల ముందు మీరు ఒకసారి కార్యకర్తలు అయితే తక్కువ ఉంది, కానీ ఇప్పటికీ టీడీపీ కార్యకర్తల పర్సెంటేజ్ ఎక్కువ ఉన్నా కూడా బీజేపీ కార్యకర్తలకి నాయకులకే సహకరిస్తారు. 100% ఇప్పుడు ఉన్న వాళ్ళల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంఖ్య ఎక్కువ. అందువల్లే నేను మళ్ళీ చెప్తాను, మేము ఏదైతే లబ్ధి పొందా ఆ లిస్టులు ఇస్తాను, ఒకసారి చూడండి. మీరు మీ ప్రభుత్వం దగ్గర నుంచి ఏదైనా లబ్ధి రావాల్సిన ఈ 2 నెలల్లో జరగాల్సిన, నేను ప్రజలకు కూడా సమాధానం చెప్పాలి, ప్రజలకు కాదు కార్యకర్తలకు కూడా సమాధానం చెప్పాలి. నేను కార్యకర్తలు దయచేసి రండి, మీకు ఇచ్చినటువంటి లిస్టులు నేను ఓపెన్గా పెట్టి చూపిస్తున్నాను. సోషల్ మీడియాలో కూడా చాలామంది సర్క్యులేట్ చేసుకున్నారు, వాళ్ళే సర్క్యులేట్ చేసుకున్నారు. దాంట్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కూర్చొని సర్దుబాటు చేసుకోలేకపోవడం వల్లనే 2 నెలలు ఆలస్యమైంది తప్ప దీంట్లో నాకు సంబంధించిన పాత్ర. భారతీయ జనతా పార్టీలో సమస్య లేదు, జనసేన పార్టీలో కూడా సమస్య లేదు, తెలుగుదేశం పార్టీలో కూడా మిగతా వర్గాలతో ఎక్కడ వాళ్ళ సమస్య లేదు. కేవలం ఆయన ఒక్కడికి సంబంధించిన ఒంటెద్దు పోకడం వల్ల ఇంత ఆలస్యమైంది. అది ఎవరికైనా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి 2 నెలలుగా ఏదైనా లబ్ధి చేరలేదు అంటే కేవలం ఆయన ఒంటెద్దు పోకడం వల్లే తప్ప, ఆయన అన్యాయం చేశాడు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి తప్ప, మేము ఎప్పుడు ఓపెన్గానే ఉన్నాం. మేము ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చూసుకుంటూనే ఉన్నాం. అంతెందుకు, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత సంతకాలు పెట్టిన పేపర్లలో 70% సంతకాలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తీసుకొచ్చిన అర్జీల మీదనే పెట్టినాను. ఇది ఆన్ రికార్డు, నేను దీన్ని మార్చేది లేదు, దీన్ని అబద్ధాలు చెప్పాల్సిన కూడా ఏమీ లేదు. సార్ అఫీషియల్ అంటే ప్రభుత్వ కార్యక్రమాల్లో ఆయనకు ఇంటిమేషన్ లేకుండా కనీసం పిఏ ద్వారా మెసేజ్ పంపించింటే మేము వచ్చేవాడిని అని చెప్పేసి ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అట్లా ఏదైనా కమ్యూనికేషన్ గ్యాప్ ఉంటే సరిగ్గా నార్మల్గా ఏంటంటే అప్పుడు కానీ ఇప్పుడు కానీ మేము వాళ్ళకి ఇంటిమేట్ చేస్తాం, ఓ మెసేజ్ రూపంలోనో వాట్సాప్ రూపంలో ఇంటిమేట్ చేస్తాం. ఆయన ఇంకా బాగా ఇంటిమేట్ చేయాలనే కోరిక ఉంటే తప్పనిసరిగా ఈరోజు రేపటి నుంచే ఒక సపరేట్గా పిఏని పెట్టి ఆయనకి కానీ మిగతా లీడర్లకు కూడా ఇంటిమేట్ చేస్తాయి. ఎవరు నాకు ఆ కంప్లైంట్ ఇప్పటిదాకా చెప్పలేదు, ఇప్పుడు ఆయన చెబుతున్నాడు, ఆయన కోసం ప్రత్యేకంగా నేను ఇంటిమేషన్ వ్యవస్థను ఏర్పాటు చేస్తాను. ఆర్కే డెంటల్ క్లినిక్ గత 25 సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి. మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, డెంటల్ ఇంప్లాంట్, లేజర్ ట్రీట్మెంట్, క్లిప్స్, కాంపోజిట్ చికిత్సలు, చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్రచికిత్సలు చేయబడును. అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును. ఆనిముత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే డెంటల్ క్లినిక్. షాప్ నంబర్ 19/417, ఫస్ట్ ఫ్లోర్, బాలాజీ కాంప్లెక్స్, బి న్యూ మొబైల్స్ పైన, మున్సిపల్ స్కూల్ ఎదురుగా, ఆదోని. కాంటాక్ట్ ఫోన్ 08512251525, సెల్ 7396003394. పద్మగిరి ఈవెంట్స్. మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం ఉందా? అయితే మేము తక్కువ ఖర్చుతో మీ యొక్క శుభకార్యం జీవితంలో ఎల్లప్పుడూ గుర్తుండిపోయేలా తీర్చిదిద్దుతాం. మా ప్రత్యేకత పెళ్లి పందిరి, హల్దీ, మెహందీ కార్యక్రమం, స్టేజ్ డెకరేషన్, ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ, డీజే సౌండ్ సిస్టమ్, ఆర్కెస్ట్రా, దాండియా గర్ల్స్, వధూవరులకు వెల్కమ్ రథమ్స్, పల్లకీలు మరియు రుచికరమైన వెజ్ అండ్ నాన్ వెజ్ వంటలు కూడా చేయబడును. క్యాటరింగ్ సర్వీస్, బాయ్స్, గర్ల్స్, ఐస్ క్రీమ్స్, పాన్, ఫ్రూట్ సలాడ్, వెల్కమ్ డ్రింక్స్ మరెన్నో లభించును. మేము అన్ని రకాల సందర్భాలలో టీమ్ తో ఈవెంట్ మేనేజ్మెంట్ సేవలను అందిస్తాం. మరిన్ని శుభకార్యాలకు మమ్మల్ని సంప్రదించండి. ప్రొప్రైటర్ కె ఉదయ్ కిరణ్. సెల్ నంబర్ 9182079760.